తిరుపతి లడ్డు వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. సిట్ దర్యాప్తుతో నిర్దోషులను దోషులుగా చూపించే అవకాశం ఉందనే అనుమానాలతో దాన్ని వ్యతిరేకించామన్నారు. తాను చైర్మన్గా ఉన్నప్పుడు ఏఆర్ కంపెనీ నెయ్యి సప్లై చేయలేదని వైవి స్పష్టం చేశారు. కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు ఘీ సప్లైయే జరగలేదు. నేను చైర్మన్గా ఉన్న 4 ఏళ్లలో అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది. అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు. ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ ఎవరి పీరియడ్లో జరిగింది, ఎటువంటి పదార్థాలు జరిగినాయని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి.